అధ్యాయం మొదటి వచనం నుండి 4 వచనాలు చదువుకున్నాం. యెషయా 26వ అధ్యాయం మొదటి వచనం నుండి 4 వరకు చదవడం సహాయం చేయండి. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణ దానికి ప్రాకారములు గాను గురుజులు గాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. పరిశుద్ధుడా మీరు అనుగ్రహించిన మీరు సన్నిధిలో కూర్చొని విజ్ఞాపన చేసే ప్రార్థించారు, పాటలు పాడుకునే ప్రార్థించారు, ఉత్తర పద్ధతులుగా చదువుకునే ప్రార్థించారు. తిరిగి తల్లి వర్తమాన వాక్యం చదువుకున్నా. నేను ఒంటివాడిని నుంచి మీ వాటితో నింపి మా దయతో మాట్లాడండి. వచ్చిన వారిని బట్టి సంతోషిస్తున్నాం. ఎవరైనా ఏదైనా పని భావన బట్టి దాని ఇబ్బందిని బట్టి మన ఆలస్యం అయితే కూడా వచ్చి పాల్గొనే పని దయచేయమని క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ గ్రంథంలో ఉన్న ఈ విలువైన అనుభవాలు, వాక్య భాగాలు పలుసార్లు మనం చదువుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. దీనిలో రక్షణ అనే భాగాలను చదువుకున్నా. దానికి ఒక పోలిక చెప్పే, దానికి పురుషులు ఉంటుంది అలా. ప్రాకారం అనగా పురుషులు అనగా పూర్వకాలమున రాజులు పాలించే కొన్ని పట్టణాలను, కొన్ని స్థలాలను రాజులు పాలించారు. అయితే రాజులు పాలించే పరిపాలన కాలంలో వారు నివసించేటువంటి గృహం చుట్టూ ఒక ప్రాకారం ఉన్నది. ప్రాకారం ఆనుకొని ఒక చుట్టూ లోయ ఉన్నది, చుట్టూ కాలం ఉన్నది. ఆనుకొని బురుజులు ఉన్నవి. బురుజు అంటే ఒక ఎత్తైనటువంటి కట్టడం. దాని మీద కాపలాదారులు కూర్చొని తిలకిస్తూ ఉన్నారు. ఏ శత్రువైనా వస్తున్నప్పుడు ఈ చుట్టూ ఉన్నటువంటి కాలువ దాటాలంటే చాలా కష్టం, కష్టం.
బురుజుల మీద కాపాడాలు ఉంటారు. అందులో ఉన్న శత్రురాజులు లేక శత్రువులు వచ్చి హాని చేయడం సాధ్యపడ తరువాత లోపల వారికి ఒక యంత్రం ఉంటుంది. ఏ శత్రువైనా వస్తుంటే దాని జాడను తెలపడానికి ఆ రాజభవనంలో యంత్రం ఉంటుంది. అందులో ఏ శత్రువు కూడా వచ్చి దాన్ని జయించడానికి సాధ్యపడదు. అయితే వేద గ్రంథంలో మనం దానియేలు గ్రంథంలో చూసినప్పుడు బాబేలు పట్టణం ఉన్నది. బాబేలు పట్టణం చుట్టూ చాలా ఎత్తైనటువంటి ప్రహరీ గోడ ఉంటుంది. దాని యొక్క వెడల్పు చాలా పెద్దది. దానికి ఒక పెద్ద గేటు ఉంటుంది. అందువలన దాని చుట్టూ సైనికులు ఉంటారు. ఏ శత్రువులు కూడా బాబేలు పట్టణం లోపల రావడానికి సాధ్యపడదు. అయితే ఆ బాబేలు సామ్రాజ్యం సంపదైంది. యుద్ధ నిపుణులు చాలా సమృద్ధమైనటువంటిది. ఒక సమయంలో ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు దేవుని ధిక్కరించాడు, దేవునికి దుఃఖము తెచ్చాడు. అందువల్ల ప్రభువు చెప్పాడు, వేరే వారికి ఇస్తాను అంటే వారు తలంచారు. ఈ పట్టణం చుట్టూ చాలా ఎత్తైన ప్రహరీ ఉన్నది, చాలా వెడల్పైనటువంటిది. అది కాక సైనికులు ఉన్నారు. గేటు చాలా పెద్దది. ఏ శత్రువు లోపలికి రాలేరు అని వారు భావించి చాలా గర్వభావంతో ఉన్నారు. అయితే ప్రభు చెప్పినట్టుగా వేరు రాజులు, రాజు సైనికులు ఈ పట్టణంలో చొరబెట్టడానికి ఎక్కడో మార్గమని ఆలోచించారు. ఆలోచిస్తే ఈ బాబేలు పట్టణం చుట్టూ ప్రహరీ ఉంది కాబట్టి వర్షపు నీరు ప్రజలు వాడుకుని వెళ్ళడానికి ఒక పల్లపు వైపున కింద భాగంలో తూములు నిర్ణయించారు. అయితే శత్రు సైన్యం పరిచయం చేసి ఈ తూములో కూడా లోపలికి వచ్చారు. సైనికులకు అర్థం కాలేదు, రాజుకు అర్థం కాలేదు. ఆ శత్రు సైన్యం కింద భూమిలో ఉన్న తూములు చాలా పెద్దవి, చాలా ఎత్తైనవి. అట్టంలో ఉన్నటువంటి వర్షపు నీరు ప్రజల వాడుకుని వెళ్ళడానికి ఏర్పాటు చేసిన తూములు కూడా శత్రు సైన్యం లోపలికి వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభు చెప్పినట్టుగా వారికి జరిగింది. అదేవిధంగా ఏ దేశమైనా ఏ రాజైనా దేవునికి విరుద్ధముగా ఉంటే ఏదో సమస్య వచ్చినప్పుడు దేవుడే దాన్ని కూడడానికి ప్రయత్నం చేస్తాడు, వేరు వారికి సహాయం చేస్తాడు. అలాంటి అలాంటి పాలన అనాది నుంచి చూస్తూ ఉన్నా. ఉండేటువంటి పట్టణం వారి ప్రభుత్వం ఫిలిస్తీన్ పట్టణం అంటారు, ఫిలిస్తీన్లు అంటారు. అయితే యెరూషలేము
దేశంలో సౌలు పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో ఫిలిస్తీనీయుల వారు యెరూషలేమును స్వాధీనం చేసుకోవడానికి సైన్యంగా వచ్చారు. వచ్చి గొల్యాతు సవాలు విసిరారు. రాజా, యుద్ధం చేస్తే మాలో కొందరు చనిపోతారు, మీలో కొందరు చనిపోతారు, అది చాలా కష్టం. నేను ఒక్కనే యుద్ధం చేస్తా, మీరు ఎవరైనా వచ్చి నన్ను జయిస్తే మేము ఓడిపోయినట్లు, లేక మీ పక్షంలో వారు ఓడిపోతే మీరు ఓడిపోయినట్టు మేము తెలిసినట్లు అని ఒక సవాలు విసిరా. అజానుబాహుడు 6 మూల జాతి ఎత్తు, 2 మూల పెద్దలు వెడల్పోయినటువంటి రొమ్ము, చాలా యుద్ధ వీరుడు. సైనికులు భయపడ్డారు, అందరూ భయపడ్డారు. ఏమి తోటని ఉన్నప్పుడు దేవుని శక్తితో ఉన్నటువంటి అమరస్తుడైన సాలేదు తన అన్నలైన వారు సైన్యంలో ఉండగా చూడడానికి వచ్చారు. పట్టణంతా ఆందోళనగా ఉన్నది, ఎటు చూసిన భయంగా ఉన్నది. అప్పుడు ఏమిటని విచారించాడు దావీదు. రాజు సమాధానం చెప్పారు, నేను వెళ్ళి చేయిస్తాను, నాకు అనుమతి ఉంది అన్నాడు. అయ్యో, ఇంత పెద్ద సైనికులు, వీరాది వీరులున్నారు, నువ్వేమో పిల్లవాడిని, నీకేమో యుద్ధం చేయడం చేత కాదు అని మొదట విమర్శించారు. అయినా గత్యంతరం లేక యుద్ధానికి వెళ్ళడానికి రాజశిరస్నానం, రాజులు వేసుకునేటువంటి ఆ వస్త్రాలు వేశారు. దావీదుకి ఎన్ను పెట్టేసరికి బరువైపోయి తొలగించారు. ఇక గత్యంతరం లేక రాజు దావీదునికి అనుమతించాడు. దావీదు ప్రభువును ప్రార్థన చేసి ఆయనకు అడవిలో గొర్రెలు కాసే ముగ్గురు ఒక అనుభవం ఉన్నది. ఒడిశలో రాయి పెట్టుకొని మృగాలకి పక్షులకు విసిరి అనుభవం ఉంది. నూనెలాగా ఎదుర్కొన్నాడు, వర్షం దగ్గర పెట్టుకున్నాడు. గొల్లాదంటున్నాడు, ఏమిటి నేనెంతటి వాడని, నీవే పాటి వాడేవి, నా మీద దానికి వస్తున్నావా, నేను తునాతులు చేస్తానన్నాడు. దావీదన్నాడు, నాతో ప్రభువు ఉన్నాడు, నిన్ను జయిస్తాను అన్నాడు. ఆ వయసులో రాయి పెట్టుకొని నెల దగ్గరికి వెళ్ళి మొదటి రాయి వెళ్ళి మొసలు తగిలి అజానుబాహుడు పడిపోయా. దావీదు చంపేశాడు. ఫిలిస్తీయులు ఓడిపోయారు, వెనక్కి వెళ్ళారు. ఇది అనాది కాలపు యుద్ధం. ఈ కాలంలో ఏం చూస్తున్నాం? పాములు పేలుస్తున్నారు, పాములతో యుద్ధం చేస్తున్నారు. అలాగే మన రోజు పేపర్ చూస్తున్నాం. పాకిస్తాన్ ప్రాంతంలో, అదే కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు రావడం, బాంబులు పేర్చడం, అవసరమైతే మారణాయుధాలతో చంపడం, సైనికులు వారిని చంపడం, వారు సైనికులు చంపడం చూస్తూ ఉన్నారు. చివరికి ప్రశాంతంలో ఉండేటువంటి ఇతర దేశాలకు కూడా పరిణమించింది. నేను అమెరికా దేశంలో, ఇరాన్ దేశంలో, ఆ శాంతికరమైన దేశాల్లో
యుద్ధం చేస్తున్నారు, మనుషులు చనిపోతున్నారు. ఇప్పుడు చూస్తున్న పద్ధతి, కొంతమంది రైతులు రుణభావాలు తీర్చలేక అలా చనిపోతున్నారు. ఈ రోజు నేను పేపర్లో చూస్తే మన ప్రకాశం జిల్లాలోని ఒక తల్లిదండ్రులు ఒక్కతే కుమార్తె, ఆమె పెళ్లి చేశారు, ఆ భర్త 4 చనిపోయాడు, 2 మగబిడ్డలు ఉన్నారు, తండ్రి తల్లి ముసలివారు. ఈమెకు ఆధారం లేక ఒక స్కూల్లో వంటకం చేస్తుంది, ఎలాగో పోషిస్తుంది. నలుగురు పోషించాలి, సాధ్యపడక ఇలాని చనిపోవడం సిద్ధం చేసుకుని తల్లిదండ్రులు అందించి బిడ్డలను అందించి మనం కనిగిరి వెళ్ళి బట్టలు తెచ్చుకున్నామని అందించి తీసుకెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత మార్గం మధ్యలో ఒక పెద్ద బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళి 2 బిడ్డలు పెట్టి బావిలోకి తాను పడిపోయింది, 3 చనిపోయారు. తర్వాత అధికారులు గ్రహించారు. ఇప్పుడు నాయకులు వచ్చి ఈ ముస్తాబు చూశాం, వారి బలాన్ని ఆ వృద్ధులైన తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. కష్టం మేము సహాయం చేసేవారి కదా, ఎందుకు ఇలాగ చేస్తున్నారు అని ఇప్పుడు మన రాష్ట్ర పాలనలో వారు వెళ్ళి వారికి ఆధార వాక్యాలు చెప్తున్నారు. చూడండి ఎలాంటి దుస్థితి ఏర్పడిందో, ఎలాంటి కష్టాన్ని మనం చూస్తున్నాం. అయితే దైవవాక్యంలో చూసినప్పుడు ఎవరి మనస్సుని మీద ఆడుకున్నాం వారిని శాంతి గలవాడిగా చేస్తాం. ఎవరి మనస్సు నీ మీద ఆడుకున్నాం వారిని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాం. ఒక చిన్న వచనం బాబా సహాయం చాలా గొప్పది. చాలా సంవత్సరాల క్రితం మన ఒక చిన్న
ఉంది. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉన్నది. వాడు చిన్న వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారం చాలా లాస్ చేసింది. బిడ్డలున్నారు, భర్త ఉన్నారు. వ్యాపారానికి ముద్దురాలు భార్య. ఈ కష్టాలు, ఈ రుణభావాలు తీర్చలేక ఒక రాత్రి కాలంలో వారి గ్రామంలో ఒక భార్య ఉంటే మధ్యరాత్రి వేసవిలో ఈ భార్యలో పడి చనిపోదామని నిశ్చయించుకొని వారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన కొద్దిసేపటికి ఒక విషయం గుర్తు వచ్చింది. అదే గ్రామంలో సహవాస సేవకులను చాలా సామాన్యులు సేవ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ కోటలో ఆమె విన్నది, చిన్న గ్రామం విన్నది, యేసు ప్రేమమూర్తి రక్షిస్తాడు, సహాయం చేస్తాడు, కష్టములున్నా నష్టము తీరుస్తాడు, ఆయన వైపు చూస్తే నిన్న సహాయం దొరుకుతుందని బోధ చేస్తుంటే ఈ బోధ విన్నది వారు ఇక్కడ కూర్చుంటే అది సరే, రేపు చనిపోదాం, ఈరోజు నేను ఆ బోధ ఇంటికి వెళ్ళి ఆయనతో కొంచెం ఉచ్చరించి తర్వాత రేపు చనిపోదామని మధ్యరాత్రి దాటిన 1 గంటల కాలంలో ఆమె రాత్రి వేళ బోధ ఇంటికి వచ్చింది. వచ్చే నిద్రలో లేపింది. ఎవరమ్మా నీవు, ఎందుకు వచ్చామని ప్రశ్న వేశాడు. అయ్యా, నేను వ్యాపారం చేసుకుంటున్నా, నష్టాలు ఇప్పుడయ్యా, చనిపోదామని వాడు దగ్గరికి వెళ్ళా. ఒకరోజు మీరు బోధిస్తుంటే విన్నా, మీరు బోధించే స్థలానికి నాకు చాలా దగ్గర. విన్నా, యేసు రక్షిస్తాడు, కష్టాలు తీరుస్తాడు, సహాయం చేస్తాడు అని విన్నాను. నేను కష్టంలో ఉన్నాను, నాకు సహాయం చేస్తే నేను ప్రభువుని నమ్ముకొని మీతో పాటు సభ్యురాలుగా ఉండి ప్రభువుని కనపరుస్తాను అంటే ఆ సేవకుడు లేచి ఆమెకు ప్రార్థన చేసి కొన్ని వాక్యాలు చెప్పి ఇంటికి పంపించాడు. కానీ ఇంటి వారికి తెలియని సమాచారం, వాడు వెళ్ళడం తెలియదు, సాగుని వెళ్ళడం తెలియదు. తర్వాత ప్రాంతానికి వచ్చి రక్షణ పొందింది, సంతోషంగా ఉంది, కష్టాలు తీరిపోయాయి. తర్వాత నెమ్మది, శాంతి, లాభాలు లభించింది. ఇది ప్రభువు చేసిన అద్భుతమైన కార్యం. అందుకే దానిగా చెప్పారు, సహవాసంలో అపోస్తలునికి అద్భుతాలు చేయకపోతే ఈ భక్తి విధానానికి ఆధారం లేదు అని చెప్పారు. అయితే ఇలాంటి అనుభవాలు వాక్యాధారంతో చూస్తున్నాం. కాబట్టి అక్షయ చెప్తున్నాడు, ఎవరి మనస్సుని నేను అనుకున్నాం వారికి పూర్ణ శాంతిని ఇస్తా. దుఃఖం వారి తల మీద నిత్యానందం ఉండడం, నిత్యానందం ఉండడం. ఇది దేవుడు పూర్వకానికి పరలోకములో చేసిన విలువైన ఆలోచన యెషయా గ్రహించి భూలోకములో ప్రజలకు బోధించాడు. అయితే యేసు ప్రభు దేవుడు క్రీస్తు ప్రభువుగా లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక అనుభవాన్ని చెప్పాడు. అది ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త
14 చదవండి. యోహాను సువార్త 14 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. గర్వనీయకుడి అని ప్రభు బోధించాడు. ఇదే వాక్యాన్ని చాలా సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ద్రోణాచలంలో పూజ చేస్తూ నేను అక్కడ బోధ చేశాను. ఒక రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తి అయినా సరిపడ్డ ఉండే నా బోధవాక్యం విని కూటానికి వచ్చాడు. వచ్చి రక్షణ పొందాడు, నెమ్మది పొందాడు. అప్పుడప్పుడు ఆయన ఉత్తరం రాస్తాడు. మీరు చెప్పిన వాక్యం నేను మర్చిపోలేదని నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నా పేరు దేవ సహాయం అని ఉత్తరం రాస్తాడు. అవును, దైవగ్రంథంలో ఉన్న ఈ విలువైన భావాలు, ఈ ప్రభు మాటలు మనుషులైన వారికి సహాయం చేస్తాయి. శాంతిని అనుగ్రహించుతున్నా, నా శాంతిని నీకు ఇస్తున్నా. అయితే లోకమిచ్చినట్లుగా నేను కలిగిన నీకు ఇస్తున్నా. లోకమిచ్చినటువంటి దుఃఖాలు, లోకములు డబ్బున్నది, సంపద ఉన్నది, హోదా ఉన్నది, కానీ శాంతి లేదు, నెమ్మది లేదు. అయితే లోకంలో పేదవారు ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు, విద్యావంతులు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, అనేకులు శాంతి లేకుండా జీవిస్తున్నారు. ఆ ఇంకోలో 3 మంది ఉన్నప్పుడు ఒక ఇంజనీర్ గారు వచ్చి, నేను మీ చర్చకు బహుమతిస్తానండి అన్నాడు. చాలా దినాలు నేను అంగీకరించలేదు. నేను చెప్తే తీసుకోమండి, నాకు అక్కర్లేదు అన్నా. లేదండి, నాకు మనసు ఉంది, మీరు ఎవరు అంగీకరించాలి, నేను ఒక చిన్న స్మాల్ డీల్ ఇస్తాను అన్నా. సరే, మన వారు కూడా ఆ మాటకు ఓడడానికి ఏం చెప్పలేక నన్ను లొంగదీశా. నాకు మాత్రం 100 రూపాయలు ఇస్తామండి. ఆయన అంగీకరించాను, తెచ్చాడు, అందులో పెట్టాము. ఇప్పటికీ ఉన్నది. అయితే జరిగింది ఏమిటండి, పెద్ద ఇంజనీర్ ఆయన, పెద్ద ఉద్యోగం. 6 నెలల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 6 మాసాల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమిటి, మన దగ్గరికి వచ్చారు, చర్చీలు ప్రేమించారు, బహుమతి ఇస్తానన్నాడు. మనం అంగీకరించకపోయినా చెడు న్యూస్ పేపర్లో వచ్చింది. ఈ న్యూస్ పేపర్ తీసుకొని, ఇది చాలా సంవత్సరాల సమాచారం, ఇప్పుడు మాత్రమే కాదు, కూడి ఉంటారు. ఇది నిజమా, ఇది నిజమా అని ప్రశ్న నిజమండి అన్నారు. ఏమిటి, ఇంత పెద్ద ఉద్యోగస్తుడు, ఇంత పెద్ద జీవం ఇతను ఆత్మ చేస్తుందే కాదు. మనం ఉద్యోగం చూస్తుంది, ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు శాంతి లేని వాళ్ళై, నెమ్మది లేని వాళ్ళై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యాపారస్తులు చేసుకుంటున్నారు, వ్యవసాయదారులు చేసుకుంటున్నారు.
చేసుకుంటున్నారు, ఇంకా రకరకాల చేసుకుంటున్నారు. అయితే పిల్లరా, ప్రభు చెప్తున్నారు, శాంతిని నేను ప్రేమిస్తున్నా, నా శాంతిని మీకు ఇస్తా. ఇప్పుడు నేను చాలా పాతకాలం నాటి అనుభవం చెప్తాను. పైకి పడుతున్నా ఒక అనుభవం చెప్తా. రేపల్లె ప్రాంతంలో ఉన్న పెనుమూడిలో జానుగా రక్షించబడ్డారు. ఆయన సేవ చేస్తున్నారు. రేపల్లె ప్రాంతం చిన్న ఆ గ్రామంలో అక్కయ్యలో భాగ్యవంతులు ఉన్నారు. చాలా ధనికుడు. ఆయన భార్య ఉంది. ఆ ఇద్దరు బాల సాంప్రదాయబద్ధంగా భక్తులు. వారి వస్త్రధారణకి భార్యాభర్తల మధ్య సమస్యను జయించలేక అక్కయ్య పిల్లలకి భార్యకు 3 వంతులు ఇచ్చి ఒక వంతు ఆస్తి తీసుకొని అటు ఎక్కువ తోట ఉంటుంది. ఆ రోజులో పాటలో కాపలం పెట్టి అక్కయ్య భక్తి చేస్తున్నాయి. అయితే అదే గ్రామంలో దైవజను జాన్ గారు కూటాలు చేస్తున్నారు. వాక్యం బోధించారు. ప్రభు మాట విన్నాడు. ఏంటి శాంతిస్తారా? ఏమిటమ్మా, నేను ఇంత భాగ్యవంతుని, ఇన్ని ప్రయత్నాలు చేశాను, నాకు నమ్మకం లేకుండా భార్య భర్త మధ్య తేడా వచ్చి కుటుంబాన్ని భార్యను విడిచి వచ్చానని తిరగించాడు. మరో రోజున 3 రోజుల కుటుంబంలోకి వచ్చాడు. పశ్చాత్తాపడ్డాడు. రక్షణ పొందాడు. అప్పటికే ఆయన ముసలివాడు గారు, భార్య ముసలమైంది, కొడుకు ఇద్దరికి పెళ్లి జరిగాడు. అప్పుడన్నాడు, జాన్ గారికి చెప్పాడు, అయ్యా నా పరిస్థితి లేదండి, నిన్ను ప్రభు రక్షించారు, పశ్చాత్తాపడ్డాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని జాన్ గారికి చెప్పాడు. జాన్ గారు చెప్తే ప్రభు చెప్పినట్టుగా ఉన్నది. సరే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. రేపు ఉదయం అద్దయ్య గారు వస్తాడట, భార్యని క్షమాపణ పడతాడట, మళ్ళీ కుటుంబంలో కలుస్తాడట, ఈశ్వరు భక్తులతో ఉంటాడని ఆ పల్లెటూరు అంతా దూరంగా ఉంది. ఆ ఎక్కడో పిలిచాడు. జాన్ గారు తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. వెళ్ళాలైతే ఇక్కడ చూడుస్తుంది. ఏమమ్మా అన్నాడు. ఆమె సిగ్గైపోయి అల్లగా ఎన్నో సంవత్సరాలు ఎడబాటు, ఎంతో కాలం ఎడబాటు. నిన్నమ్మా తల్లాడవా. అప్పుడు ఆయన కాలం మీద పడ్డాడు. నన్ను క్షమించు అన్నాడు. ఆ మాట అంటున్నాని ఆమె దేవుడానికి వచ్చింది. ఆమె మరణ చూడుతుంది. ఆమె ఇందులో వెళ్ళింది. ఇంటిలో పిల్లలు మారిపోయారు. నెమ్మదిగా ఉన్న కుటుంబం ఆ కాలం భక్తి చేశారు. చాలా వృద్ధులు చనిపోయారు. ప్రభు చేసిన అద్భుతాలు అనాథంగా ఉంటుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, శాంతిని నేను ప్రేమిస్తున్నా, నా శాంతిని నేను ఇస్తున్నా, లోకాలు కారణం. ఇక చివరి వాక్యం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోహాను గారి అనుభవం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించుమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నట్లు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది.
వర్తమానాన్ని ఉంచుకోబోతున్నాం. యోహాను అనుభవంతో చెప్పా, మనం దేవుడు ప్రేమించిందని కాదు కానీ ఆయనే మనం ప్రేమించాడు. అందరినీ ప్రేమించాడు, పేదవాడిని ప్రేమించాడు, గొప్పవాడిని ప్రేమించాడు, లోకమందరినీ ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. అయితే ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది. ఇటువంటి అనుభవాలు, ఇటువంటి వార్తలు మనం ప్రభు సన్నిధికి వింటున్నాం. అదృష్టవంతులము, భాగ్యవంతులము. దేవుని మహాకృప. కాబట్టి పిల్లలు, ఎవరి మనస్సుని మీద అనుకున్నా వారికి పూర్ణమైన శాంతి, వారి తల మీద నిత్యానందం ఉంటుంది. రెండో భాగం, శాంతి మీద ప్రేమించుతున్నా, నా శాంతిని మీకు ఇస్తున్నా, లోకం ఇచ్చినట్టుగా కాదు, నాకున్నదే మీకు ఇస్తున్నా. మూడో భాగం, మనం దేవుని ప్రేమించున్నది కాదు కానీ ఆయనే మనం ప్రేమించాడు, ఆయనే మనం ప్రేమించాడు. కాబట్టి మనకున్న ఆశ, మనకున్న భావం, ఇంకా ఎవరైతే సన్నిధికి రాకుండా వెలుగుబడి ఉన్నారు, లోకంలో ఉన్నారు, వారిని మనం ప్రభువుకు చూడాలని ప్రార్థన చేస్తున్నాం, ఆశపడుతున్నాం, దేవుడికి మొరపెట్టుచున్నాం. కాబట్టి మార్గానికి వారసులమైన మనం ప్రభువుని ఘనపరుస్తూ ప్రభు దేవుడు సాగిపోదాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. కష్టంలో వచ్చినా, నష్టంలో వచ్చినా, శోధనలో వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా, ఏమైనా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండి ప్రభువులో ఉండి సాగిపోదాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, కనుగొన రక్షకుడా, యేసుగా భక్తులు చెప్పారు, మీరు నిర్మాణాలు స్వాగతుంటే మాకు పూర్ణమైన సంతోషం, పూర్ణమైన శాంతి, పూర్ణానందం అన్నాడు. నీవు చెప్పావు, శాంతి మీకు ఇస్తున్నాను, నాకున్నదే నేను కలిగి ఇస్తున్నాను. ఇది మహాభాగ్యము తండ్రి. మీ శిష్యులైన యోహాను మనము దేవుడు ప్రేమించలేడు కానీ ఆయనే మనం ప్రేమించాడు తండ్రి. ప్రేమ అంటే మీ సహాయం మాకు తెచ్చే, మీ సేవని ఇంకా కరుణించండి, అభివృద్ధి చేయండి. కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, శోధంలో ఉన్నా, ఓడిన ఇబ్బందుల్లో మీరు ఆదరించబడండి, కనికరించండి. ఇక అందరూ మా సంబంధికులు సన్నిధి రాలేక ఈ మహాభాగ్యం పొందలేకుండా ఉన్నారు.
వచ్చి ఈ భాగ్యాన్ని పొంది మీ దివ్య సన్నిధిలో కూర్చొని మీకు కనిపించే భాగ్య వారికి కూడా తెచ్చారు. మాకు మా బిడ్డలకు మా సంబంధికులు ఎవరి జీవనం పెంచుమని క్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మళ్ళీ ఒకసారి ముందు చెప్పబడటం మీద రేపు సోమవారం నుండి ప్రార్థన ఉంటుంది.